హాయ్ హలో ఎవరివన్, వెల్కమ్ టు H6. ఈ రోజు మనం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్నాం. మనతో జనం మనం అనే పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. మేడం అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి. హాయ్ మేడం. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాండి, మీరు బాగున్నారు? కాదు మేడం, ఎందుకు రాజకీయాల్లోకి రావాలనిపించేసింది? ఎందుకు రాజకీయాల్లోకి రావాలనిపించింది అంటే ప్రతి ఒక్కరు మార్పు కోరుకునే వాళ్ళే గాని బట్ మారాలి మనం అని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు కదా. అట్లా అనుకున్నప్పుడు లేడీస్ కి కూడా ఛాన్స్ ఉంటది అండ్ చదువుకున్న యువతకు కూడా ఛాన్స్ ఉంటది. అందరూ ఈ పొలిటీషియన్ బాలేడు, వాడేం చేయడాలి, వీడేం చేయడాన్ని అంటున్నారే గాని మరి మనం ఏం చేస్తున్నాం అని ఆలోచించలేకపోతున్నారే. అట్లా నేను ఆలోచించిన, నాకు చాలా కుటుంబాలు తెలుసు. నేను ఇంతకు ముందు ఒక సర్వీస్ సెక్టర్ లోనే ఉన్నాను. సో దట్ నాకు చాలా ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ తెలుసు అండ్ చిన్న చిన్న పరిష్కారాలకు కూడా ఆలోచన చేసుకొని ఒకరి మీద ఆధారపడడం కూడా చూసాను. అందుకే మనం ఎందుకు చేయకూడదు? మనకు చదువు లేని వాళ్ళే అప్పట్లో దేశ స్వాతంత్రం కోసమే పోరన్నారు. మరి మనం చదువు ఉండి జ్ఞానం ఉండి మనతో పాటు వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయలేమా? మనము చేయలేమా సేవ? నాకు ఫస్ట్ అయితే సేవా నిరతి. నాకు సంపాదించుకోవాలని కానీ లేకపోతే నేమ్ ఫేమ్ అవన్నీ ఏం అవసరం లేదు. నాకు ఎలాగో సర్వీస్ అలవాటు ఉంది కాబట్టి నేను SBI సర్వీస్ పాయింట్ రన్ చేశాను ఒక 8 years. సో దట్ నాకు ప్రజలతో నేను బాగానే ఇంటరాక్ట్ అయ్యేదాన్ని. నాకు చాలా మంది పర్సనల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సొసైటీ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పేవాళ్ళు. అనిపించింది ఇట్లా కూర్చొని ఓన్లీ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఏమైతుంది, కొంచెం మనం పొలిటికల్ గా పోతే కదా కొంచెం మనం ఇంకా వాళ్ళకి ఎక్కువ హెల్ప్ చేయొచ్చు. ఎంతసేపు ఉండి సలహాలు చెప్పడం ఎందుకు, సహాయం చేయలేమా అనిపించింది. మీరు రాజకీయాల్లోకి వెళ్తా అన్నప్పుడు మీ ఫ్యామిలీ తరపున ఎటువంటి సహకారం లభించింది మీ ఫ్యామిలీ నుంచి? ఫస్ట్ వెళ్ళమన్నారా, వద్దన్నారా? మా ఇంట్లో నేను ఎప్పుడు ఏం చేస్తా అన్నా ఎప్పుడు వద్దనలేదండి. ఎందుకంటే మా ఇంట్లో కాదు కానీ మా ఫ్యామిలీ అండ్ మా రిలేటివ్స్ లోనే నేను ఒక రోల్ మోడల్ లాగా అందరికి. అమ్మాయిలు ముఖ్యంగా నేను వడ్డెర క్యాస్ట్ నుంచి వచ్చాను. మా దాంట్లో అమ్మాయిలు, మా బంధువులు ఎవరు చదివించేవాళ్ళు కాదు. నేను చదువుకున్న తర్వాతనే ఆడపిల్లలు చదువుకుంటే ఇట్లుంటది విలువ అని తెలుసుకొని నన్ను చూసి చదివిస్తున్నారు. సో దట్ మా బంధువులకే ఆలోచన వచ్చినప్పుడు నేను ముందుకు వస్తే మేడంతో పాటు మనం నడుద్దాం అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. అందుకనే నేను ముందుకు వచ్చాను. అండ్ మా ఇంట్లో అయితే నేను ఏది చేసినా ఆలోచించే పర్ఫెక్ట్ గానే చేసుకుంటా అన్న ఆలోచన ఉంది కాబట్టి ఏం అబ్జెక్షన్ చెప్పలేదు. ఏం పైవచ్చు నాకు ఓన్లీ 1 brother అండ్ మదరు. మా మదర్ అయితే జాగ్రత్త అని మాత్రమే చెప్తారు తప్ప వద్దని చెప్పలేదు. మా బ్రదర్ అయితే ఎప్పటికైనా నువ్వేం చేయాలనుకుంటున్నావో ఆలోచించుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి రావద్దని చెప్పేస్తారు. సో వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంది నాకు, ఆ భయం ఏం లేదు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్న అధికారులని కాదని చెప్పి మీరు కానీ మీ పార్టీ కానీ నిలబడగలదు అంటున్నారా? అధికారులే ఉండాలి, అధికారంలో ఉన్న పార్టీలే ఎప్పుడు ఉండాలి అనేది ఏముందన్న. మార్పు ఎన్నిసార్లు జరగడం లేదు. ఇప్పుడు ఎన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు మళ్ళీ రావడం లేదు. స్వతంత్ర అభ్యర్థులు ఎక్కడ వాళ్ళకి పోటీ వస్తారో అని అధికారంలో ఉన్న వాళ్ళు సైతం భయపడే సందర్భాలు ఎన్ని లేవు. చూద్దాం. మనం ప్రయత్నం చేయకుండా ఇంట్లో కూర్చొని ఆలోచన చేసి మారలేదనుకుంటే ఎట్లా? మీరు మీ నియోజకవర్గంలో తిరుగుతున్నారా? ఇప్పటి వరకు అయితే నేను నియోజకవర్గంలో తిరగలేదు, ఇక మీద తిరగాలి. కాకపోతే నాది సర్వీస్ సెక్టర్ కాబట్టి నేనున్న చోటికే ప్రాబ్లమ్స్ వచ్చి చెప్పేవాళ్ళు. సో నేను తిరగలేదు కానీ ప్రాబ్లమ్స్ అయితే నా చుట్టూ తిరుగుతున్నాయని నాకు అర్థమైంది. మెయిన్ గా సమస్యలు అంటే మీ నియోజకవర్గంలో ఏమేమి చెప్తారు? నేను అన్ని విషయాలు ఇంకా నియోజకవర్గంలో తిరగలేదు కాబట్టి అన్ని విషయాలు ఇప్పుడే టచ్ చేయలేదు కాబట్టి నేను పూర్తిగా చెప్పలేను. బట్ యాజ్ ఎ లేడీ నాకు లేడీ ప్రాబ్లమ్స్ తెలుసు. సో ముందైతే నాకు హెల్పింగ్ నేచర్ అనేది ఒకటి ఉంది కాబట్టి అది చాలా మందికి ఉంటుంది, కానీ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ దొరకదు. అందువల్ల నేను ముందు అడిగేసి వెనకలు వచ్చే వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు, అంటే వాళ్ళకి చేయూతనిచ్చినట్టు ఉంటుంది అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్.